కాకినాడ జిల్లా తుని మండలం దండబాక పంచాయతీ సిహెచ్ అగ్రహారంలో జ్ఞానేశ్వరి అనే 2.5 ఏళ్ల చిన్నారి అదృశ్యమై నేటికి 10 రోజులైంది. శనివారం జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఇక్కడికి విచ్చేశారు. చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడారు, అధికారులతో మాట్లాడారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కొండ ప్రాంతంలో కొంతమేర ఆయన పర్యటించి వచ్చారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ కేసును పర్యవేక్షిస్తున్న పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ ఇక్కడ వన్యమృగాలు లేవు బ్రదర్ అన్నారు. ఎస్పీ మాట్లాడుతూ వన్యమృగాల బారిన పడే అవకాశం ఉంది అన్నారు. ఎందుకు వన్యమృగాలు ఉన్నాయా లేవా, ఉంటే చిన్నారి వన్యమృగాల బారిన పడిందా తేలాల్సి ఉంది. మరోపక్క తల్లిదండ్రులు 10 రోజులు అయిపోయిందంటూ చింతిస్తున్నారు. సిక్స్త్ జూన్న రాత్రి ఒక 2 years పాప సిహెచ్ అగ్రహారం హ్యామ్లెట్లో దొండబాక విలేజ్ రిలేటెడ్ జ్ఞానేశ్వరి అనే పాప మిస్ అయిందని పోలీస్ స్టేషన్లో తెలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేయడం జరిగింది. అప్పుడే వెంటనే ఎఫర్ట్స్ అన్నీ స్టార్ట్ చేశారు. పాప మార్నింగ్ అరౌండ్ 11:50కి మిస్ అయితే రాత్రి 8:30కి సమాచారం వచ్చింది పోలీస్కి. రాగానే ఇమ్మీడియట్గా ఏఎన్ఎస్ టీమ్, స్పెషల్ పార్టీ అండ్ ఆల్సో డాగ్ స్క్వాడ్ వచ్చి సెర్చ్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ డే నుంచి ఎస్డీఆర్ఎఫ్ కూడా మా సెర్చ్ ఎఫర్ట్స్లో పాల్గొన్నారు. వాళ్ళతో పాటుగా ఇంకా ఫర్దర్గా ఇంకా వాస్ట్గా వాళ్ళ కంపిటెన్సీ అందులో ఉంటుంది కాబట్టి డీటెయిల్గా సెర్చ్ చేయడానికి ఎన్డీఆర్ఎఫ్ని అట్లానే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా సపోర్ట్ అడగడం జరిగింది. కంటిన్యూస్గా ఈ 7-8 days పాటు డ్రోన్ సర్వేలెన్స్తో ఇక్కడున్న టెరైన్ మీరు అందరు చూస్తున్నారు. చుట్టుపక్కల చాలా థిక్ వెజిటేషన్ ఉంది, కొండలు ఉన్నాయి. పాప అంతటా పాప ఇంట్లో నుంచి నడిచి వెళ్ళడం వాళ్ళ తల్లి చూశారు, భవానీ గారు చూశారు. సో నడిచి వెళ్ళిన తర్వాత కంచె దగ్గర వేరే వాళ్ళకి కనిపించింది కూడా పాప, తాతబాబు అనే అతనికి. సో అక్కడ దాకా వచ్చింది కాబట్టి అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఉంటుంది అనే ఉద్దేశంతో అన్ని యాంగిల్స్లోనూ దర్యాప్తు చేయడం జరుగుతుంది. సిడిఆర్లు పెట్టాము, ఐపీడీఆర్లు తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము, సస్పిషియస్ నెంబర్స్ ఒకటొకటి ఎలిమినేట్ చేస్తున్నాము. అట్లనే ఈ సెర్చ్ ఆపరేషన్ కూడా కంటిన్యూస్గా జరుగుతుంది. ఫర్దర్గా కూడా ఇప్పుడే నేను ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ అండ్ ఫారెస్ట్ అఫీషియల్స్తో మాట్లాడటం జరిగింది. అందరూ కూడా ఎఫర్ట్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. బట్ యాజ్ ఆల్ ఆఫ్ యూ కెన్ సీ టెరైన్ చాలా ఒక 10-20 kilometers థిక్ వెజిటేషన్ ఉంది. ఫారెస్ట్ టెరైన్ ఎక్కువ ఉండటం వల్ల ఇది ఇంకా డిలే అవుతుంది. అదర్వైజ్ ఫౌల్ ప్లే యాంగిల్ కూడా మేము ఎలిమినేట్ చేయట్లేదు. ఎవరైనా అక్కడ పాసర్ బై ఎవరైనా తీసుకెళ్ళిపోయి ఉంటే పాపను చూసి అనే యాంగిల్లో కూడా ఈ టెక్నికల్ అనాలిసిస్ అంతా జరుగుతుంది. ఐ రిక్వెస్ట్ మీడియా టు నాట్ సర్క్యులేట్ మిస్ఇన్ఫర్మేషన్. కొంతమంది మీడియా కొంత మిస్ఇన్ఫర్మేషన్ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది చేయొద్దు అని కూడా అందరినీ వీఆర్ అపీలింగ్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. దీంతో పాటుగా ఎవరైనా పాప ఆచూకీ తెలిపిన వాళ్ళకి 1 lakh rupees రివార్డ్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విషయాన్ని మీడియాలో వైడ్గా సర్క్యులేట్ చేయండి అని ఇట్ ఈస్ అన్ అపీల్ ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్. సో ఇన్ని రోజులు దర్యాప్తు చేశారు, గాలింపు చేశారు. సో ప్లాన్డ్ అబ్డక్షన్ అనేది అవకాశం లేదు. పాప అంతటా పాప నడిచి వెళ్ళటం చూశారు కాబట్టి అందరూ ఐ విట్నెస్లు ఉన్నారు కాబట్టి పాసర్ బై ఎవరైనా తీసుకెళ్లారా అనేది కూడా ఎలిమినేట్ చేయట్లేదు. పాసర్ బై ఎవరైనా తీసుకెళ్తుంటే అది టెక్నికల్ అనాలిసిస్లో వెరిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ తీసుకున్నాము, ఐపీడీఆర్ తీసుకున్నాము, టవర్ డంపులు తీసుకున్నాము. ఇవన్నీ అనాలిసిస్ ఇస్ ప్యారలీ గోయింగ్ ఆన్. ఖచ్చితంగా అండి, అడవి జంతువుల వల్ల కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంది. చిన్న పాప కాబట్టి, షీ వెయిస్ వెరీ లిటిల్ కాబట్టి ఏదన్నా వైల్డ్ యానిమల్ లాక్కొని వెళ్ళే అవకాశం ఉంది. దానికోసమే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా రోపిన్ చేయడం జరిగింది. డ్రోన్ సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఆ యాంగిల్లోనే. 6 పాయింట్లను గుర్తించామన్నారు సార్. 2 days నుంచి కూడా ఎన్డీఆర్ఎఫ్ అన్ని బృందాలు కూడా మొత్తం అడవంతా జల్లెట్ పెట్టారు సార్. ఒక్క క్లూ కూడా దొరకలేదు అంటున్నారు. అవునమ్మా, ఆల్ ఎఫర్ట్స్ వీఆర్ డూయింగ్ సో ఫార్. ఆల్ ఎఫర్ట్స్ ఆర్ లీడింగ్ టు డెడ్ ఎండ్ ఓన్లీ. ఇంతవరకు ఏ క్లూ దొరకలేదు. టెక్నికల్ అనాలిసిస్లోనూ ఇప్పటిదాకా సస్పిషియస్ యాంగిల్ రాలేదు. అట్లనే ఈ యానిమల్ ఏదైనా తీసుకెళ్ళి ఉండటం మీద కూడా ఇంకా క్లూ రాలేదు. దట్ ఇట్ సెల్ఫ్ సేస్ దట్ కొంచెం యానిమల్ అయి ఉంటేనే ఇట్లాంటి
ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది. మనం ఖచ్చితంగా చెప్పలేని బిహేవియర్ ఉండేది. అక్కడ సడన్గా ఏదో జరుగుంటే తప్ప ఈ ఇన్సిడెంట్ అంతా కూడా జరిగి ఇప్పుడు నేను వాళ్ళ తల్లిగారితో కూడా మాట్లాడాను, నాకు ఐడియా ఉంది. ఆవిడ కూడా ఏం చెప్తున్నారు, భవానీ గారు అట్లనే గణేష్ గారు ఇద్దరు ఏం చెప్తున్నారంటే 30 minutes డ్యూరేషన్లో జరిగిపోయింది. సో ఇట్ కెనాట్ బి ప్లాన్డ్ ఆర్ ఆర్కెస్ట్రేటెడ్. సో ఏదైనా యానిమల్ తీసుకొని వెళ్ళాలి లేదా పాసర్ బై ఏదైనా చేసి ఉండాలి. ఆ రోజున బాగా వర్షం కూడా పడింది. ఈ టెరైన్లో వర్షం పడితే కొంచెం గ్రావెల్ రోల్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అన్ని యాంగిల్స్లోనూ దర్యాప్తు కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారో వీళ్ళందరూ మీకు ముందు నుంచి కనిపిస్తున్నారు. ఇవాళ వచ్చిన వాళ్ళు కాదు కదా వీళ్ళందరూ కంటిన్యూస్గా 24/7 ఏ నిమిషం అయితే కంప్లైంట్ వచ్చిందో అప్పటి నుంచి, బికాజ్ ఇట్ ఈస్ ఏ స్మాల్ కిడ్, ఆహారం లేక చనిపోకూడదు. ఒకవేళ ఎక్కడైనా తప్పిపోయి ఇక్కడిక్కడే ఉండి ఆహారం లేక చనిపోతే అది చాలా బాధాకరమైన విషయం అని అప్పటి నుంచే చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. సో అన్ని యాంగిల్స్ ఇంకా పర్స్యూ చేస్తున్నాము. బోత్ టెక్నికల్ అనాలిసిస్ అండ్ సెర్చ్ విల్ గో ఆన్. ఈ కేసులో కీలకమైనది కుక్క. ఆ కుక్క చనిపోవడం పట్ల చాలా అనుమానాలు ఉన్నాయి. ఇదే చెప్తున్నానండి, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయొద్దు అని. కుక్క కూడా 3 రోజుల పాటు తప్పిపోయి వెనక్కి వచ్చిన తర్వాత ఇట్ లుక్డ్ వెరీ డీహైడ్రేటెడ్. మీరందరూ చూశారు, చాలా వీక్ అయిపోయి డీహైడ్రేటెడ్గా ఉండింది. ఈ ఎండకి మనుషులే 2 రోజులు 3 రోజులు ఫుడ్ లేకపోతే ఉండలేరు. కుక్క డీహైడ్రేట్ అవటం వల్ల అట్లనే ఫర్దర్గా ఇంకేదైనా ఫౌల్ ప్లే కూడా మేము ఎలిమినేట్ చేయడం కోసమే కుక్కకు కూడా పోస్ట్ మార్టం చేశాము, ఆర్ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏదైనా వస్తే మిస్ అయ్యి నేటికి 10 రోజులు కావస్తుంది. అయినప్పటికీ చిన్నారి ఆచూకైతే లభించలేదు. ఒక పక్క జిల్లా పోలీస్ యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, ఫారెస్ట్ అధికారులు, అలాగే హనుమాన్ టీమ్స్ కూడా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కూంబింగ్ ఆపరేషన్ కూడా మొదలుపెట్టారు. పాప ఆచూకీ ఒక్క క్లూ కూడా దొరకలేదు. కానీ పోలీసులు మాత్రం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో పాప ఆచూకీ కనుక్కునే ప్రయత్నాలే ఉన్నాయని చెప్పేసి డిఎస్పీ తిలక్ గారు చెప్తున్నారు. తిలక్ గారు మనతో ఉన్నారు, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో ఈ కేసు ఏ దశలో ఉంది? ఇప్పటికే మీరు సీసీ ఫుటేజ్లతో పాటు కాల్ డేటాతో పాటు ప్లాన్ ఏ అంతా కూడా అమలు చేశారు. ఎక్కడైనా ఏవైనా చిన్న క్లూ దొరికిందా? ఇప్పుడు ఇందులో అంటే టెక్నికల్ ఎవిడెన్స్ కోసం మేము ఏం చేసామంటే ఇక్కడ టవర్ డంప్స్ పెట్టాము. మేము టవర్ డంప్స్ ఇక్కడ అనుమానితులు ఎవరైనా ఈ సస్పెక్ట్ టైం అంటే ఈ పాప మిస్సింగ్ అయిన ఆ 35 నిమిషాలు టైం కాకుండా దానికి ఒక 2-3 రోజులు ముందు ఎవరైనా ఏరియా రెక్కీ చేసుకొని ఈ పాపని కిడ్నాప్ చేయడానికి ఎవరైనా ప్లాన్ చేశారా, ఆ కోణంలో ఒకటి. తర్వాత ఇక్కడ ఈ 3 విలేజెస్ ఉన్నాయి దీనికి ఆనుకొని. ఆ విలేజెస్లో ఎవరైనా ఈ పాప ఆపర్చునిటీ కిడ్నాప్ అంటే ఆ పాప ఇది పెన్షన్ దగ్గరికి వెళ్ళి ఏడము, అక్కడ ఎవరు లేకపోవడంతో ఎవరో ఒకళ్ళు పిల్లలు లేరు ఆ ఉద్దేశంతో మమ్మల్ని ఆ పాపను తీసుకొని వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయేమో అని అవి చూసాము. రెండోది ఇక్కడ ఈ జీడి పికప్కి సంచార జాతుల నుండి కొంతమంది రెగ్యులర్గా వస్తారు, సీజనల్గా వచ్చి ఇక్కడ పిక్కలు ఇవన్నీ ఏరుకొని ఇక్కడే నైట్ ఇక్కడ హాల్ట్ చేసుకొని వెళ్తారు. వాళ్ళపై కూడా నిఘా పెట్టాం. వాళ్ళు ఈ మధ్యన ఎవరైనా వచ్చి ఉంటే వాళ్ళు ఏ దిక్కు నుండి వచ్చారు వాళ్ళు అవి కూడా ఒక టీం ఫామ్ చేసాం. ఆల్ టుగెదర్ ఇక్కడ 8 టీమ్స్ ఫామ్ చేసి అవి దీనిపై ప్రతి ఏ డౌట్ వచ్చినా వాళ్ళ కుటుంబీకుల నుండి ఫలానా సస్పెషన్ ఉందంటే ఆ సస్పెషన్ పాయింట్ కూడా మేము అది ఇన్ డీటెయిల్గా ఇన్డెప్త్ వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ప్రతిదిను మెయిన్ ఎన్ రూట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు 29 ప్లేసెస్లో 29 కెమెరాస్ ఉన్నాయి. వాటిల్లో కూడా ఆ టైంలోని ఎవరైనా 2 వీలర్ మీద కానీ ఆటోలో కానీ ఈ పాపని తీసుకెళ్ళిన సందర్భాలు ఏమున్నాయేమో అది కూడా వెరిఫై చేస్తున్నాము. వ్యాన్ డ్రైవర్స్కి, ఆటో డ్రైవర్స్కి వాళ్ళు కూడా యూనియన్ వాళ్ళతో మాట్లాడి ఆ టైంలో ఎవరైనా పాపని ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే అవి సమాచారం చెప్పమని, అలాగే ఆ పాప ఆచూకీ తెలియజేసే వాళ్ళకి ₹1,00,000 బహుమతి ఇస్తామని కూడా మేము ప్రకటించాము. దీంట్లో పాపతో పాటు అదృశ్యమైన కుక్క 4 రోజుల తర్వాత రావడము, దాని వింత ప్రవర్తనలో ఇంటి యజమానురాలి మీదే కరడడం, దాని మీద వెంటనే వెటనరీ హాస్పిటల్లో డాక్టర్ గారికి చూపించాం. ఆయన కూడా చూసి అది స్టార్వేషన్ 4-5 రోజులు దానికి ఫుడ్ లేక వాటర్ లేక ఆ విధంగా ప్రవర్తిస్తుంది అనేసి అన్నారు. అది కూడా రూల్ అవుట్ చేశాము. అది నిన్న అటప్ మరణం పొందింది. అది వెటనరీ డాక్టర్ గారితో
అది పిఎంఈ కూడా చేయించాము. సార్ అంటే దాంట్లో రిపోర్ట్ ఫారెస్ట్ రావాలి. అధికారులు ఇక్కడ క్రూర మృగాలు ఉండవు, మహా అయితే అడవి పందులు అడవి కుక్కలు ఉంటాయి అంటారు. కానీ వాటి పని ఏమైనా అయ్యి ఉండొచ్చా? కానీ అధికారులు మాత్రము జంతువుల పని, అడవి జంతువుల పని కాదని అంటున్నారు. అది కూడా వెరిఫై చేస్తున్నాం మేడం. అది ఎందుకంటే దీనికి ఆనుకొని ఒక 500 ఎకరాల విస్తీర్ణం కలిగిన రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్లో ఉండి ఇక్కడికి కిందకి అడవు పందులు కానీ రేసెస్ గుంపుగా ఒక 10-15 కుక్కల్లాగా పందుల్లాగా ఉంటాయి. అవి రేసెస్ అంటారు. అవి వచ్చి ఊరు మీదకి వచ్చి దండికి వచ్చి ఆ కుక్కలను కానీ ఇవి కానీ కోళ్ళు కానీ ఎత్తిపోయే సందర్భాలు ఇక్కడ ఉన్నాయి. మేము రైతులతోనే ఇక్కడ విలేజర్స్తో మేము మాట్లాడాము. ఆ సందర్భాలు ఉన్నాయని చెప్పారు. అవి ఆ కోణంలో కూడా విచారిస్తాం. సార్ సోషల్ మీడియాలో ఒక విస్తృత ప్రచారం అయితే జరుగుతుంది. అమావాస్య, సోమాల అమావాస్య పాపను కావాలని ఎత్తుకెళ్ళిపోయి ఉంటారు యాంత్రికులు, మాంత్రికులు ఇవన్నీ చెప్తున్నారు. ఏం సార్ ప్రజల్లో ఒక ఆందోళన ఉంది. ఇవన్నీ విని కుటుంబ సభ్యులు మరింత భయాందోళన గురవుతున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఏమండి, మనం ఇంత టెక్నాలజీ తీసుకొని ముందుకు వెళ్తున్నాము, ఎక్కడో ఉండి ఇంత ఆపరేట్ చేస్తున్న ఈ సిస్టంలోని ఇంకా ఆ పాత నమ్మకాలకి వాటికి వాళ్ళ వ్యక్తిగతం అది వాళ్ళ వ్యక్తిగతంగా అది వాళ్ళు పరిగణించుకోవాలి. కానీ ఇది ఈ మా దర్యాప్తుకి, మా ఇన్వెస్టిగేషన్కి, ఈ మిస్సింగ్ వాళ్ళకి ఏ కోసాన అది మా ప్రభావం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది దయచేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం అయితే చేయొద్దు. ఎన్ని పరిస్థితుల్లో పాపను పట్టుకోవడానికి 100% ప్రయత్నాలు చేస్తాము. ఈ రోజు ఎలాగైనా సాయంత్రంలో కూడా పాపను పట్టుకునే ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తున్నాము. అన్ని టీమ్స్ కూడా కలిసిగట్టిగా ముందుకు వెళ్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు హోమ్ మినిస్టర్ అంతా గారు ఇచ్చిన ఆదేశాలతో మరింత ముమ్మరం చేస్తున్నామని DSP తిలక్ గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇది తాజా పరిస్థితి.